అందరికీ నమస్కారం. నిన్న ఐ థింక్ ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్, ఒక 1 వీక్ 4-5 డేస్ అయినట్టుంది, జగన్మోహన్ రెడ్డి నందిగామ సురేష్ చూసేదానికి జైలుకి వెళ్ళినప్పుడు చాలా చాలా ఆశ్చర్యమైన విశేషాలు మాట్లాడారు. హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి జైలు కాడ తన సెకండ్ హోమ్, తన హాలిడే రిసార్ట్కి చూడంగానే, జైలు చూడంగానే ఆనందం పొంగి ఏదేదో చాలా చాలా విశేషాలు మాట్లాడారు. ఒక 1 or 2 పాయింట్సే మనం డిస్కస్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ అమరావతిలో ఉన్న తెలుగుదేశం జాతీయ ఆఫీస్ మీద దాడి, వైసీపీ వాళ్ళు చేసిన దాడి శాంతియుతంగా చేసిన నిరసన. ఐఎమ్ రిపీటింగ్ ఇట్, శాంతియుతంగా చేసిన నిరసన. ఫ్రస్ట్రేషన్లో, కోపంతో, బ్లడ్ ప్రెషర్ పెరిగి కోపంతో చేసిన, శాంతియుతంగా చేసిన నిరసన. ఈ నిరసన కార్యక్రమంలో కర్రలు, కత్తులు, బీర్ బాటిల్స్ ఇన్ని కూడా వాడిన మన హాఫ్ టికెట్కి, మన హాఫ్ టికెట్ మాజీ ముఖ్యమంత్రికి అది శాంతియుత నిరసనగా ఆయన వర్ణించాడు. ఓకే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఒక నిరసన కార్యక్రమమే, నేను ఒప్పుకుంటున్నా, నేను స్వయంగా ఒప్పుకుంటున్నా. అది నిరసన కార్యక్రమమే, వేరేది కానే కాదు. కోపంతో, ఫ్రస్ట్రేషన్తో రగిలిపోయి చేసిన నిరసన. మా ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు, ఓకే. కార్లు ధ్వంసం చేశారు, ఓకే. ఆఫీస్లో దూరి కెమెరాలు పగలగొట్టారు, ఓకే. సెకండ్ ఫ్లోర్లో పోయి నాలెడ్జ్ సెంటర్లో ఉండే పిల్లకాయల్ని ఫస్ట్ ఫ్లోర్లో ఉండే పార్టీలో పనిచేసే పిల్లకాయల మీద, మనుషుల మీద మీరు దాడి చేశారు, రక్తం చిందించారు. కానీ అది మామూలు నిరసన. చెప్పింది ఎవరు? మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి. సో ఆ నిరసనలో అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ విడిపించాలి, ఎందుకంటే అది శాంతియుతంగా చేసిన నిరసన అని మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఓకే, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున, మా హోంమంత్రి అనిత గారి తరపున అన్ని కేసులు వెనక్కి తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఆన్ రికార్డ్, ప్రతి కేసు, పార్టీ ఆఫీసుకు సంబంధించిన ప్రతి కేసు వెనక్కి తీసుకుంటాం. పొరపాటైందని క్షమాపణ కోరుతాం. కానీ ఒక షరతు. ఆ షరత్ ఏంటంటే, ఏ విధంగా మీరు నిరసన, శాంతియుత నిరసన తెలిపారో తెలుగుదేశం కార్యకర్తలకి కూడా అదే అవకాశం ఇవ్వాలి. మేము కూడా జగన్మోహన్ రెడ్డి కొంప మీద, మీ పార్టీ ఆఫీస్ మీద, జిల్లాల్లో ఉండే వైసీపీ పార్టీ ఆఫీసుల మీద, జిల్లాల్లో ఉండే మీ వైసీపీ నాయకుల కొంపల మీద, మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంప మీద మేము కూడా నిరసన తెలిపే అవకాశం మా తెలుగుదేశం కార్యకర్తలకు ఇవ్వాలి. ఈ నిరసనలో బీరు బాటిళ్ళ కాడి నుంచి, కర్రల కాడి నుంచి, కత్తుల కాడి నుంచి ఏదైనా మారణాయుధాలతో నిరసన తెలుపుకోవచ్చు. మాకు అవకాశం ఇచ్చి మేము అన్ని కేసులు కూడా మీ మీద విత్డ్రా చేసేస్తాం, వెనక్కి తీసుకుంటాం. తెలుగుదేశం కార్యకర్తలు మీ ఆఫీసుల ముందు నిరసన మేము సోమవారం తెలుపుతున్నాం. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇంటి ముందర, మీ ముఖ్యమంత్రి ఇంటి ముందర శాంతియుతంగా కత్తులు, కర్రలు, బీరు బాటిల్స్తో
మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి అంటే చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి. బీపీ పెరిగింది, మీకే కాదు మిస్టర్ ఆఫ్ టికెట్, మా కార్యకర్తలకు కూడా బీపీ చాలా పెరిగింది. ఎక్కడో ఉంది, 7 దాకా ఉంది. ఇంకొంచెం అయితే పగిలిపోద్ది తల, అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం మేము కూడా. మాకు కూడా బీపీ వచ్చేసింది, మాకు కోపం ఉంది. మా కోపం తగ్గాలి, మా బీపీ తగ్గాలి. మీ కార్యకర్తలు ఏ విధంగా బీపీ తగ్గించుకున్నారో మేము కూడా బీపీ తగ్గించుకోవాలి. కాబట్టి మీరు మీ కరపత్రం సాక్షి, నీకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి ఆఫ్ టికెట్కి సంబంధం లేని సాక్షి కరపత్రిక, వైఎస్ భారతి గారు ఓనర్షిప్ ఉండే సాక్షిలో మీరు ఒక న్యూస్ వదలండి, వెయ్యండి, ముద్రించండి. మీరు శాంతియుతంగా నిరసన తెలుపుకునేదానికి వైసీపీ పార్టీకి మాకు ఎటువంటి ఇబ్బంది లేవు. మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఏ విధంగా జరిగిందో అదే విధంగా మీ కొంప మీద, మీ ఆఫీస్ మీద మేము కూడా దాడి చేసి శాంతియుతంగా చేస్తామని కూడా మేము మనవి చేస్తా ఉన్నా. సింపుల్ పాయింట్. అదేదో చెప్తుంటావు, దట్ మడం తిప్పం అండర్వేర్ మార్చం, సంథింగ్ లైక్ దట్, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఏది మడం తిప్పం అండర్వేర్ మార్చం, ఆ టైపులో నువ్వు మాట మీద నిలబడేవాడివి. నువ్వు అండర్వేర్ మార్చవు కాబట్టి నువ్వు మాట మీద నిలబడతావు. నువ్వు మాట మీద నిలబడాలా, నువ్వు ఒప్పుకోవాలా. అన్ని కేసులు విత్డ్రా అయ్యి వైసీపీ కార్యకర్తల్ని నువ్వు కాపాడినోడివి అవుతావు. మేము మొత్తం విత్డ్రా చేసేస్తాం. ఒకే ఒక రోజు చాలు మాకు, సోమవారం ఒక్కరోజు అంతే. దాంతో నిరసనలు అన్నీ ఆపేస్తాం. నో మోర్, క్లోజ్, స్టోరీ ఓవర్. మా కోపాలు తగ్గిపోతాయి. మీరు ఎట్ట కోపాలు వచ్చి మీరు బీపీ తగ్గించుకోవాలనుకున్నారో అదే పద్ధతిలో మాకు తెలుగుదేశం కార్యకర్తలకి మా బీపీలు తగ్గించుకునే దానికి కూడా మీరు అవకాశం ఇవ్వాలా. మా హెల్త్ కూడా బాగుపడుద్ది.